ప్రార్థన. మహాదేవ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం. ప్రభువా, ఈరోజంతా నీ సురక్షిత రేఖల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నాయన ఈ రీతిగా మమ్మల్ని నా ప్రభు ఆత్మీయ సమ్మేళనంలో ప్రవేశపరిచినందుకు వందనము తండ్రి. నాయన నీ లేఖనాలు పరిశీలించటకు నాయన నీ సేవకులు నా ప్రభు నిలబెట్టినందుకు కృతజ్ఞతలు ప్రభువా. నాయన ఇగో తండ్రి, నీ గ్రంథంలో నుంచి నా ప్రభు ఇగో తండ్రి మాకు మా జీవితాలకు ఎంతో విలువైనటువంటి సందేశాలు నీ సేవకులు వివరించుండగా నాయన వాటిని మేము నా ప్రభు ఇగో తండ్రి మర్చిపోకుండా నా ప్రభు మా జీవిత పర్యాంతం నా ప్రభు గుర్తుంచుకొని నా ప్రభు ఇగో తండ్రి నీ మాట చేత నా ప్రభు ఇగో తండ్రి మేము ముందు కొనసాగి కృపను దయచేయమని, కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నా ప్రభు పేరున నా ప్రభు జ్ఞాపకం ఉంచుకోమని మా ప్రభువును ప్రియ రక్షణ యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మరి దేవుని యొక్క ఉచిత కృపలో ఈ రీతిగా మనము ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో అభ్యసనం ఎలా అభ్యసించాలి అనే విషయాన్ని గత 2 సంవత్సరాల నుండి మనము ధ్యానిస్తూ 3వ సంవత్సరంలోకి ప్రవేశించాం. మరి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యంలో చక్కగా చివరి అభ్యసనంలోని చివరి విషయంలోకి మనం వచ్చాం. అందులో భాగంగా సాంఘిక వికాసాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎరిక్సన్ అనబడిన ఒక మంచి మానసిక శాస్త్రవేత్త ఈ మనిషి జీవితంలోని 8 దశలను గురించి, ఎలిజబెత్ హార్లాక్ అనబడిన శాస్త్రవేత్త 10 దశలు చెప్పాడు, కానీ సాంఘిక దశలు మాత్రం 8 దశలుగా ఎరిక్సన్ చెప్పాడు. మనము 7 దశల్ని ధ్యానం చేసాం. బైబిల్లో దానికి ఆధారాలు తీసుకుంటూ ధ్యానం చేసాం. ఎరిక్సన్ మానసిక శాస్త్రపరంగా చెప్పాడు, కానీ మనమైతే దాన్ని బైబిల్లో నుండి అనేకమైన ఉదాహరణలతో భక్తుల యొక్క జీవితాలు వాటి నుండి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కనుక ఇక చివరి దశను కూడా మనము ధ్యానం చేద్దాం. చివరి దశ మనకి 8 దశల్లోనే 8 దశలలో చివరి దశ. అయితే మనము సాంఘిక వికాసం గురించి మనం చూస్తున్నాం. దాని ముఖ్యాంశాలు చూసాం. మనం సాంఘిక వికాసంలో ముఖ్యాంశాలు సహజంగా సంఘర్షణలు అంటే మనం చేయాలా వద్దా, ప్రొయాక్టివ్ ఆర్ రియాక్టివ్, సానుకూలతగా స్పందిస్తామా, ఏదైనా విషయానికి ప్రతికూలంగా స్పందిస్తామా అనే దాని మీద మన వికాసం ఆధారపడి ఉంటుంది. అందులో కనుక ఒకవేళ ప్రొయాక్టివ్ సానుకూలంగా మనము కనుక మనం గెలిస్తే, మనం విజయం పొందితే దాని ఫలితాలు పొందుతాం. లేదు మనం ఆ విషయంలో ఓడిపోయామనుకోండి, ఓడిపోతే దానికి తగిన వైఫల్యాలకు తగిన ఆత్మన్యూనత, సమాజంతో కలవకపోవటం, ఒంటరిగా ఉండిపోవడం, ఆందోళనకు గురవడం, ఇవన్నీ ఎలా జరుగుతాయో మనం పోయినసారి చూసాం. అంటే అందులో ఉండే ముఖ్యాంశాలు ఎప్పుడు పోరాడతాం, వాడు నాకంటే బలవంతుడు, మనం ఇలాగే ఉండిపోతామేమో. ఒకవేళ స్కిల్ని బట్టి మనం గెలిచామనుకోండి, గెలిచినప్పుడు తర్వాత దశకి అది పునాది అవుతుంది. ఆ సానుకూలతతో మనం అనేకమైన విషయాలు సాధించగలుగుతాం. అదే కనుక మనం న్యూనత చెందామనుకోండి, వైఫల్యం చెందాం, మనం పోటీ పడలేకపోయాం, ఈ మనుగడ కోసం పోరాటంలో మనం ఈ పోటీలో నిలవలేకపోయాం, అప్పుడు ఈ వైఫల్యం మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులను బలహీనపరుస్తూనే ఉంటుంది. కనుక ఆత్మన్యూనతతో బతుకుతాం. కనుక సాంఘిక వికాసం చాలా ప్రాముఖ్యమైనదని మనం అర్థమవుతుంది. సాంఘిక వికాసం యొక్క ఉపయోగాలని ముందుకొని రాసి చివరి దశను గురించి మనం అర్థం. సాంఘిక వికాసం ఉపయోగాలు. చూసి మనము అప్పుడు చివరి దశకి ఉపయోగాలు. ఎందుకు మనం సాంఘిక వికాసాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం? ఎస్పెషల్లీ మనం అంటే సమాజంలో మనం వెళ్ళి దేవుని గురించి చెప్పాలి. దేవుడు చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మని నేను మీకు ఇచ్చేది ఎందుకంటే పరిశుద్ధాత్మని మీరు పొంది యెరూషలేములో, యోదయ సమరయలో బూది గంటల వరకు నాకు సాక్షులై ఉండండి అని చెప్పాడు. అసలు పరిశుద్ధాత్మని ఇచ్చింది మనం సాక్షులమే ఉండటం కోసం. అంటే అర్థం ఏంటి?
దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడు స్థానిక యెరూషలేములో, తర్వాత యూదయ సమరయలో, బూది గంతాల వరకు, అంటే స్పాన్ అది సువార్త వ్యాప్తి అన్నమాట. సువార్త వ్యాప్తి. ఆ వ్యాప్తి ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్ముడి ద్వారా జరుగుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు ఎందుకు అనుగ్రహింపబడ్డాడు మనకి అని అంటే సువార్త వ్యాప్తి చెందించడానికి. అంటే మనకి సంఘంతోనే ఎక్కువ పని, సమాజంతోనే పని. ఎందుకంటే మనం సమాజాన్ని అవేర్నెస్ చేయాలి, యేసుప్రభు గురించి చెప్పాలి. అలా చెప్పాలంటే సాంఘిక స్పృహ మనకు కావాలి, సాంఘిక వికాసం మనకు కావాలి. ఆ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అని అర్థం. మన ఇంగ్లీష్లో చెబితేనే బాగా అర్థమవుతుందేమో, సోషల్ డెవలప్మెంట్. కనుక ఈ సోషల్ డెవలప్మెంట్ మనలో ఉండాలి ఖచ్చితంగా. సాంఘికంగా మనం అభివృద్ధి చెందకుండా, సాంఘికంగా మనం ఎదగకుండా, సాంఘికంగా మనం అభివృద్ధి వికాసం చెందకుండా మన యేసుప్రభు గురించి ఎలా చెబుతాం మనం? కనుక సంఘంతో మనకి చాలా టచ్ ఉంటుంది అనమాట. కనుక అసలు సాంఘిక వికాసం యొక్క ఉపయోగాలు మనం చూస్తే, మొట్టమొదటిది అంటే మనకి ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం మనలో ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం అంటే హెల్దీ పర్సనాలిటీ. కనుక ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటి? మనం చాలా హెల్తీగా ఉంటాం. ఎందుకంటే సాంఘిక స్పృహ మనకు ఉంటుంది, అందరితో కలిసిపోతాం, అందరితో కలుపుగొలుతానంతో ఉంటాం. మరి సాంఘికమైన ఈ వికాసం మనకు కలిగినప్పుడు మన పర్సనాలిటీ అంటే మన గుణాత్మకమైన విషయాలు, పర్సనాలిటీ అంటే అర్థం ఏంటి? మంచి ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం అంటే మనం అందులో రాసుకోవాలి. మంచి ఆలోచనలు, మంచి భావాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలు, మంచి ప్రవర్తన, అంతే. ఇవన్నీ కూడా చాలా సమతుల్యతతో మనం ఉంటాం. సమతుల్యత అంటే ఏది ఎలా ఉండాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా మనం వారిని అప్రోచ్ అవ్వాలి, వారి నుండి ఎలా రాబట్టుకోవాలి, ఇదంతా సాంఘిక స్పృహే, సోషల్ కాన్షియస్. సో అది మంచి సమతుల్యతని మనం పొందుతామని అర్థం. దాని ద్వారా మనకి స్థిరమైన ఒక మనస్సు వచ్చేస్తుంది అనమాట. స్థిర మనస్సు పొందుతాం. అంత మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో రైట్, నాకు నమ్మకం ఉంది ఆ వ్యక్తి ఇలా చేస్తాడు, ఎందుకంటే ఆ వ్యక్తిని గురించి నాకు బాగా తెలుసు అంటాం మనమే. అంటే సాంఘిక స్పృహ కలిగినప్పుడు ఏ వ్యక్తి నమ్మకమైనడు, ఏ వ్యక్తి నమ్మదగినడు కాదు, లేకపోతే ఎలా చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలాంటి ఆత్మవిశ్వాసం, అలా చేయగలమన్న స్థిరమైన మనస్సు, దాన్ని బ్యాలెన్స్ చేయగలిగిన ఆ సమతుల్యత, మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు, మంచి భావాలు, ఇవన్నీ కూడా సాంఘిక స్పృహ ద్వారా మనకు కలుగుతాయి. అందుకనే చూడండి, సమాజం అదెంత పనిలే, ఫోన్ చేస్తా నాకు అంటుంటారు కొంతమంది. మనం ఏ విషయం చెప్పినా వాళ్ళు దాన్ని చాలా సింపుల్గా తీసుకొని, కొంచెం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఏంటి ప్రాబ్లం అంటే ఇలా ప్రాబ్లమా, సరే నేను కాల్ చేస్తాను వెంటనే. అంటే ఆ ఏరియాలో వాళ్ళకు అన్ని ఏరియాలు తెలిసి ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు సోషల్ కాన్షియస్, సోషల్ డెవలప్మెంట్ ఎక్కువగా మనం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాం. పెద్దల దగ్గరికి ఎందుకు వెళ్తామండి? వాళ్ళందరితో కనెక్షన్ ఉంటుంది, పోలీసు వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది, లేకపోతే పెద్ద వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది, లాయర్లతో కనెక్షన్ ఉంటుంది, లేకపోతే అలా. అందుకనే మీరు వెళ్ళి ఒక మాట చెప్పండి సార్ అని పెద్దవాళ్ళకి వెళ్ళి చెబుతాం. వెంటనే మనం వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళు దానికి సంబంధించి ఫోన్లు చేసేస్తారు వెంటనే. ఎందుకని? వాళ్ళకి సమాజంతో టచ్ ఉంది, సమాజంతో వాళ్ళకి అలాగ సమాజిక టచ్ ఉన్నవాడు నాయకుడు అవుతాడు ఎప్పుడైనా సరే. సామాజిక స్పృహ, సామాజిక వికాసం ఎక్కువ ఉన్నవాడే నాయకుడు అవుతాడు. కనుక దేవుడు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం కోసం సామాజిక వికాసం కావాలని అంటున్నాడు. యేసుప్రభు సమరయుల గురించి తెలుసు, అందుకని ఆయన సమరయకి వెళ్ళాడు. సమరయకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన భాషలో మాట్లాడాడు. కనుక వాళ్ళకి ఏది అవసరం అది, మంచినీళ్ళ కోసం వస్తే మంచినీళ్ళ విషయాలను మాట్లాడాడు. కనుక ఏది మనకు అవసరమో దాన్ని ఉద్దేశించుకొని దేవుడు మరి అక్కడ మాట్లాడాడు సువార్తీకరణ విషయంలో, వాళ్ళ కోసం తాను ఎందుకు వచ్చాడు అన్న విషయాలు. అందుచేత ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం మనకి ఏర్పడుతుంది. రెండోది, మంచి సంబంధాలు ఉంటాయి. మంచి
సంబంధాలు, స్ట్రాంగ్ రిలేషన్స్. కనుక స్ట్రాంగ్ రిలేషన్స్, ఒక మంచి సంబంధాలు, సామాజిక స్పృహ ఏర్పడినప్పుడు మన మీద వాళ్ళకి నమ్మకం కలుగుద్ది, వాళ్ళ మీద మనకు నమ్మకం కలుగుద్ది. మరి చాలామంది అందుకని చూడండి, మంచిగా ఉండేవాడు అని లేకపోతే సమాజంలో బ్రతకాలి అని అనుకున్నవాడు అందరికీ బంధువు అవుతాడంట, అందరికీ బంధువు అవుతాడు. చాలామంది చూడండి అలాగా. ఇప్పుడు మన బాలయ్య అన్నయ్య గారిని మీరు తీసుకోండి, అదొక ఉదాహరణ చెబుతుంది. బాలయ్య అన్నయ్య గారు ఎంత కొత్త వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, వెంటనే ఆయన వాళ్ళతో కలిసిపోతాడు. ఆయన ఎలా కలిసిపోతారు అనుకున్నారు? ఆయన డిఆర్డిఏ మేనేజర్గా చేశారు. ఒక ఉదాహరణ చెబుతున్నాను అనమాట. మీరు ఎక్కడ అంటే నల్లజర్ల మేము 85లో నల్లజర్ల వాళ్ళకు లోన్ ఇచ్చామే, అక్కడ అలా మొదలు పెడతారనమాట. సో ఆయన ఎంత వాళ్ళతో ఎలా కలిసిపోయాడు అంటే అర్థం ఏంటనమాట, ఆయన సోషల్ అవేర్నెస్ ఆయనకి ఎక్కువగా ఉందని అర్థం. అంచేత దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఒక మంచి సంబంధాలు సామాజిక స్పృహ ద్వారా లేక సామాజికమైన వికాసం ద్వారా మంచి సంబంధాలు ఏర్పడతాయి. దానికి మనం కనుక ఆలోచిస్తే మనము ప్రేమ, సాన్నిహిత్యాలు, కుటుంబం, ఈ విషయాలన్నింటిని కూడా ఎరుగున్నప్పుడు మంచి సంబంధాలు అంటే కుటుంబ పరంగా, ప్రేమ బాంధవ్యాల పరంగా, బంధుప్రీతి పరంగా, ఇవన్నీ మంచి సంబంధాలు. క్షమ, తర్వాత సహనం, ఇవన్నీ కూడా అలవడతాయి అన్నమాట. ఒంటరితనం తగ్గితే ఏమవుద్ది? కలుపుగోలుతనం పెరుగుద్ది. ఇవన్నీ కూడా మంచి సంబంధాలు ఏర్పడటానికి సామాజిక స్పృహ కారణం. అంచేత ఎప్పుడైనా సరే సాంఘిక వికాసం ఎందుకు మనం ధ్యానం చేయాలి, ఎందుకు మనము సాంఘిక వికాసాన్ని మనం పెంచుకోవాలని అంటే ఖచ్చితంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం మనలో ఏర్పడుతుంది. రెండోది ఒక మంచి సంబంధాలు మనకు కలుగుతాయి. ఇక మూడోది ఆత్మవిశ్వాసం. నేను చేయగలను అన్న ఆత్మవిశ్వాసం మనలో పెరుగుతుంది. స్వతంత్రత కూడా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం మరియు స్వతంత్రత, కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్. వాళ్ళల్లో ఒక రకమైన ఫుల్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్ అంటే మన నిర్ణయాలు మనమే చేసుకోగలిగిన స్థితి ఏర్పడుతుంది అన్నమాట. కొన్నిసార్లు మన నిర్ణయాలు మనం చేసుకోలేదంటే అర్థం ఏంటంటే సాంఘికంగా మనము కొంచెం బలహీనపడ్డామని అర్థం, సాంఘిక వికాసం లోపించిందని అర్థం. మన నిర్ణయాలు మనమే చేసుకొని వెరీ గుడ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఇది చేద్దాం అని మన నిర్ణయాలు మనమే చేసుకోగలుగుతున్నామంటే సోషల్ డెవలప్మెంట్ మనలో పెరిగిందని అర్థం. ఎవరిని కలవాలి, తద్వారా ఏం చేయాలి, మనం ఇలా చేద్దాం లేకపోతే ఇలా చేద్దాం అని మనమే మన నిర్ణయాలని అంటే సెల్ఫ్, దాన్ని ఏమంటారంటే ఎస్టీమ్ అంటారు. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే స్వీయ సమృద్ధిని పొందిన వాళ్ళం అవుతాం మనం. సాంఘిక సోషల్ డెవలప్మెంట్ కనుక మనలో ఉంటే మనం పర్లేదులే వాళ్ళని అడుగుతాము, వాళ్ళు అడుగుతాం చూద్దాం అని మనమే ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటాం. స్వీయ నిర్ణయాలు చేసుకోగలుగుతాం. స్వీయ నిర్ణయాలు చేసుకోగలుగుతాం మనం. అంతేకాకుండా ధైర్యం కలిగి ఉంటాం మనం. ఈ యొక్క ఆత్మవిశ్వాసం వల్ల ధైర్యం పెరుగుతుంది. కనుక సమస్యలకి, జీవిత సమస్యలకి పరిష్కారాన్ని మనం ఇలా చేస్తే దీనికి పరిష్కారం అవుద్ది అనే ఒక ధైర్యాన్ని మనము కలిగి ఉండటానికి వీలవుతుంది. అదే ఆత్మవిశ్వాసం. రైట్, నేను సాధించగలను, రైట్, ఇలా మనం కౌన్సిలింగ్ తీసుకుంటే, లేకపోతే ఇలా అడిగి తెలుసుకుంటే, లేకపోతే వాళ్ళని మనం చేరితే, లేకపోతే ఇలా మనము ఆ అసెస్మెంట్ మనలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు చాలా రిలేషన్స్ ఉన్నాయి, చాలామంది తెలుసు, మనకి మంచి సంబంధాలు ఉన్నాయి, మనకు కూడా మంచి వ్యక్తిత్వం ఉంది, ఇతరులు మనల్ని గౌరవిస్తారు, మనం ఇతరులను గౌరవిస్తాం, మనతో మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా
మరి దేవుని పిల్లలు అక్కడ పరిచర్య చేయడానికి వాళ్ళు అక్కడున్న వాళ్ళతో వాళ్ళు కలిగి ఉన్న సంబంధాలు అవి చాలా గొప్పవి. దేవుడు అలా ముందు ఏం చేస్తాడంటే అక్కడున్న వ్యక్తులతో మనకు మంచి సంబంధాలు. మీరు కూడా ఏదైనా చర్చి ప్రారంభించేటప్పుడు ఏం చేస్తారు, ముందు అక్కడ ఒక స్ట్రాంగ్ ఒక బిలీవర్ని బేస్ చేసుకుంటారు. మీరు అక్కడ బిలీవర్ని బేస్ చేసుకొని వాళ్ళని బేస్ చేసుకొని అక్కడ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కంచేత అప్పుడు వారి వ్యక్తిత్వం అనేక మందికి ఆదర్శవంతంగా నిలిచినప్పుడు వాళ్ళు అక్కడ ఒక వెలుగుగా అనేక మందిని వెలిగించే అవకాశాలు కనబడతాయి. ఇక 4వది ఆ సాంఘిక వికాసం. ఎందుకంటే ఒక లక్ష్య సాధన కోసం మీరు ఒక చర్చ్ కట్టాలనుకున్నారు, ఒక గోల్ అచీవ్మెంట్ అనమాట. నేను కట్టేస్తానంటే కుదరదు. అక్కడ సాంఘిక పరిణామ పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక సాంఘిక వికాసం ఎందుకంటే ఒక గోల్ని అచీవ్ అవడానికి కోసం, ఒక స్వార్థ పరిచయం చేయాలన్నా, ఒక ఆత్మను రక్షించాలన్నా, ఒక స్వార్థ కూడిక పెట్టాలన్నా, ఒక చర్చి కట్టాలన్నా, లేకపోతే అక్కడ సంఘాన్ని స్థాపించాలన్నా ఖచ్చితంగా ఒక గోల్ అచీవ్మెంట్ మీరు చేయాలంటే ఖచ్చితంగా సాంఘిక వికాసం ఉండాలి. అంటే అర్థం ఏంటనమాట, స్పష్టమైన లక్ష్యాలు, స్పష్టమైన ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం. స్పష్టమైన ఉద్దేశాలు, కృషి, పట్టుదల, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఒక మంచి లక్ష్యం ఉన్నప్పుడు ఒక కార్యక్రమం చేయాలని అనుకున్నాం అంటే దానికి సంబంధించి కృషి చేస్తాం మనం. ఇప్పుడు 27న సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ పెడదాం అనుకుంటున్నాం. ఒక మిషనరీ వస్తున్నారు, ఏమేమి సబ్జెక్టులు తీసుకోవాలి, ఏ ఏరియాలకి ఈ విషయాన్ని పంపించాలి, ఒక లక్ష్య సాధన కోసం దానికి పాంప్లెట్ ఎలా పండి, ఏ పాస్టర్స్కి పంపించాలి, ఏ సండే స్కూల్ టీచర్స్కి మనం అందించాలి, వాళ్ళంతా ఇక్కడ గ్యాదర్ అవ్వాలి, దానికి సంబంధించిన మెటీరియల్ ఏంటి, దాని ప్రింటింగ్ ఎలా ఇస్తాం మనం, ఇదంతా ఒక మంచి ఒక కృషి, ఒక పట్టుదల, ఒక గోల్. సంఘానికి మేలు చేయాలని అనుకున్నవాడు దానికి సంబంధించిన గోల్స్లోకి వెళ్తాడు. దానికి కావాల్సిన పట్టుదల, దానికి కావాల్సిన కృషి. అందుకు సోషల్ డెవలప్మెంట్. కనుక నువ్వు ఒక్కడే ఏం చేయలేవు. మనిషి సంఘజీవి, సంఘంలో. అందుకని ఆ రోజుల్లో పనిష్మెంట్ ఏం చేసేవాళ్ళు అనుకున్నారు, రోమా ప్రభుత్వం ఏం చేసేవాళ్ళు అంటే ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు అందరినీ ఏ దీవుల్లోనో పడేసేవాళ్ళు. మరి యోహాన్ని ఎక్కడ పడేశారు, ఒక పద్మసు ద్వీపంలో పడేశారు అంతే. అంటే అక్కడ వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే అక్కడ ఒంటరిగా బతకలేడు మనిషి, సమాజంతో లేకుండా ఒంటరిగా బతకలేడు. అందుచేత అది పనిష్మెంట్ ఉండేది. కానీ అందుకనే మనకు వికాసం కావాలి, సమాజంతో మనకి అనుబంధాలు కావాలి. అనుబంధాలు ఎందుకో మనం చూస్తున్నాం. ఒక కృషి, ఒక పట్టుదల మనలో దాని ద్వారా మనకు పెరుగుతాయి. ఈ చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ దానికి సంబంధించినవి. ఉద్యోగం, ఈరోజు మన యొక్క సేవ, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. ఒక గోల్తో చేస్తాం మనం. ఒక ఆత్మల రక్షణ కావాలి, లేకపోతే సంఘం. ఇది ఎందుకు పెట్టాం మనం, ఈ ఆత్మీయ సమ్మేళనం ఎందుకు పెట్టాం, దీనికి ఒక గోల్ ఉంటుంది, దానికోసం కృషి ఉంటుంది, దానికోసం పట్టుదల ఉంటుంది, దానికోసం ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంటుంది, ఒక సిలబస్ ఉంటుంది, ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఏరియా ఉంటుంది, దానికి సంబంధించిన వనరులు ఉంటాయి. ఆ వనరుల కోసం కృషి ఉంటుంది, ఆ వనరుల కోసం పట్టుదల ఉంటుంది. ఇందులోనే కనపడుతుందిగా మనకి. ఒక గోల్ ఉన్నప్పుడు, ఒక మంచి కాన్ఫరెన్స్ హాల్ మనం పెట్టుకోవాలి అని గోల్ ఉన్నప్పుడు దానికి దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క స్పష్టమైన ఆదేశం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ సోషల్ అవేర్నెస్తో ఆ కార్యక్రమాల్ని మనం రీచ్ అవుతాం. సో లక్ష్య సాధనకి ఇది చాలా మూలం అవుతుంది. నెక్స్ట్ 5వది భావోద్వేగ నియంత్రణ. భావోద్వేగాలు మొన్న మనం ధ్యానం చేసే వాటిని, భావోద్వేగాల నియంత్రణ జరుగుతుంది. ఎమోషనల్ కంట్రోల్. ఎమోషనల్ సహజంగా మనలో ఉండే కోపం, బాధ, తర్వాత భయం, సాంఘిక వికాసం ద్వారా సమాజంతో మనం ఉండటం ద్వారా పోద్ది. 2-3 ఉన్నారనుకోండి, భయం లేకుండా ఉంటుంది అన్నమాట. మనకి సమాజంతో మనం ఆ వికాసం చెందినప్పుడు మనకు భయం ఉండదు. అప్పుడు ఒక్కడికి వెళ్ళేటప్పుడు భయం ఉంటుంది. అది 2 ఉన్నప్పుడు వాళ్ళు బలహీనలైనా కావచ్చు కాక మనకు ఒక రకమైన ధైర్యం, ఆ ధైర్యం ఉంటుంది అనమాట. అంటే సమాజంతో మనకున్నప్పుడు మన భావోద్వేగాలు నియంత్రణ అవుతాయి, మన భయాలు పోతాయి, మన కోపాలు పోతాయి. చాలాసార్లు మన బాధలు పంచుకోవటానికి కోసం వ్యక్తులు ఎంచుకుంటాం. అందుకే మనం
కనుక ఇతరులు చాలామంది ఒక 60 దాటిన తర్వాత ఎక్కువ మంది వ్యక్తులతో మీరు ఎప్పుడైనా మాట్లాడితే 60 దాటిన వాళ్ళ వ్యక్తులతో మాట్లాడితే వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పటానికి ట్రై చేస్తుంటారు. మీరు వినాలి తప్ప అయితే మనం వినలేం. 3 నిమిషాలు అయిన తర్వాత ఓకే ఉంటాం మరి అని వెళ్ళిపోతాం అనమాట. వాళ్ళు వినటానికి ఎవరు ఉండరు అనమాట. ఒక అలాంటి ఆవిడ పీలే అనే ఒక ఆయన దగ్గరికి వచ్చింది, మంచి ప్రపంచ ప్రసిద్ధ సైకాలజిస్ట్. ఆ పీలేతో అరగంట కాల్ షీట్ తీసుకుంది. అరగంట వచ్చింది. ఆమె విషయాలన్నీ చెప్పేసుకుంటుంది. 29 నిమిషాలు చెప్పింది. వెంటనే పీలే అన్నాడు, అమ్మా ఇంకొక్క నిమిషం ఉంది, నన్ను జవాబు చెప్పని అన్నాడు. వెంటనే ఆమె ఎలా ఉంది, నాకు జవాబు అవసరం లేదు బాబా, ఇప్పుడు వరకు ఎవడో నా బాధ వినలేదు, ఈ ఒక్క నిమిషం వినేసి చాలు, నేను వెళ్ళిపోతా ఉంది. అదే ఆయన తన పుస్తకంలో రాశాడు. అంటే అర్థం ఏంటి, ఆ ఒక్క నిమిషం కూడా ఉన్నది నీతో చెప్పేసుకుంటే చాలు, నాకు జవాబు అవసరంలా, నేను జవాబు కోరుకుంటలా, కానీ చెప్పేది వినేవాడు కూడా లేనిదనమాట. అందుచేత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భావోద్వేగాలు ఈ సామాజికమైన వికాసంతో చాలా కంట్రోల్. అన్నయ్య నేను చాలా విషయాలు అలా చెప్పుకున్నాను అన్న, నాకు చాలా తేలికైంది అన్నయ్య అలా అంటారు. అందుకనే మాకు విశేషంగా ఈ మానసిక శాస్త్రపరంగా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకి వినడం అనేది చాలా ప్రధానమైన విషయం అనమాట. బాగా వినగలగాల. అందుకే డాక్టర్లు ఏం చేస్తారంటే వినరన్నమాట. 2 నిమిషాలు అడుగుతారు, వెంటనే రాసేస్తారంతే టక్మని. ఈ మానసికంగా అయితే గంటలు కూర్చోరు. అలా వినటానికి కొంత మళ్ళీ అమౌంట్ కట్టిన తర్వాత వినటానికి ఇంకో డాక్టర్ని పెడతారు. పెట్టి ఆయన వెరిఫై చేసి అప్పుడు వస్తాడు. అసలైన డాక్టర్ అయితే అంతసేపు వినలేడు. ఓకే రైట్ నాకు అర్థమైంది అంటారంట. అలాగా 3, 4, 8 సిట్టింగులు అన్నా మినిమం వేస్తారనమాట. ఈ 8 సిట్టింగులో అసలైన విషయం అప్పుడు డాక్టర్కి అర్థం అవుద్ది అనమాట, 8 విషయాలు. సో అందుచేత పూర్తిగా వినడానికి కోసం మనం సాంఘిక స్పృహని మనం కోరుకోవాలి, సాంఘిక వికాసాన్ని కోల్పోవాలి. కోపం, బాధ, భయం, ఒత్తిడి, ఇలాంటి ఒత్తిళ్ళు కొన్ని ఉంటాయి. ఒత్తిడి పరిస్థితులు, మరి ఇలాంటి అన్నింటిలో కూడా అశాంతి లేకపోతే ఆందోళన, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఖచ్చితంగా నియంత్రణ అవుతుంది. ఎమోషనల్ బ్యాలెన్సింగ్, కంట్రోలింగ్ కలగాలంటే ఖచ్చితంగా మనకు సాంఘిక వికాసం కావాలి. ఇక 6వది సామాజిక సేవ. మీరు సామాజిక సేవ చేయాలంటే సంఘంతో మీరు సంబంధాలు ఉండాలి. సంబంధాలు సంఘంతో లేకుండా సామాజిక సేవ ఏం చేస్తామండి మనం అంటే సోషల్ సర్వీస్, సోషల్ కంట్రిబ్యూషన్ అంటాం మనం. సోషల్ కంట్రిబ్యూషన్ సో చాలామంది మరి అనేకమైన ఇతరులకు సేవ, దాతృత్వం, అభివృద్ధికి దోహదం, ఇవన్నీ కూడా సామాజిక సేవ నాయకత్వ లక్షణాల్లో కూడా ఒక భాగం. నాయకత్వం ఎందుకంటే సేవ చేయడానికే. మొన్న పోస్టర్ పెట్టాను నేను, బాస్కిన లీడర్కి తేడా ఏంటో పెట్టాను నేను స్టేటస్లో. బాస్కి లీడర్కి తేడా ఏంటి? బాస్ రథం మీద కూర్చొని ఉంటాడు అనమాట. రథం మీద కూర్చొని అందరినీ కొర్రలతో కొడుతుంటాడు. రథం మిషన్ అనబడిన ఒక రథం, మిషన్ అనబడిన రథం. సో దేవుని యొక్క ఏర్పాటు అని అనబడిన రథం మీద బాసులుంటే వాళ్ళు కొరడాలతో కొట్టి నడిపిస్తుంటారు. అదే లీడర్ ఉంటే ఆ మిషన్ అనే రథాన్ని ఒక 6 లాగుతుంటారు, అందులో ముందు లాగుతుంటాడు అనమాట రథాన్ని. అది లీడర్ అని పేరు. అంటే తన వెనకాల మిగిలిన వాళ్ళందరినీ ఉంచుకొని అందరూ కలిసి లాగుతుంటారు రథాన్ని. దట్ ఈజ్ మిషన్. అంటే మీకు అర్థమై ఉండాలి. కనుక నాయకత్వం అంటే అది. మీకు అర్థమైందా ఆ పిక్చర్? ఒక రథం ఉంది, ఈ రథాన్ని చాలామంది లాగుతూ ఉంటారు. ఇక్కడ బాస్ కూర్చొని ఉంటాడు అనమాట. వీడు బాస్. సో బాస్ కొరడాతో కొడతా ఉంటాడు వీళ్ళందరినీ కూడా. సో ఆడు బాస్ అంటే. కానీ లీడర్ అలా కాదు. లీడర్ ఎలా ఉంటాడు, ఇదే రథాన్ని
ఈడి లీడర్. ఇది మిషన్ ఫీల్డ్. ఇది దేవుడు మనకు అప్పగించబడిన మిషన్ ఫీల్డ్. ఇది ఈ మిషన్ ఫీల్డ్లో బాసులు కాదు కావాల్సింది, దేవుడికి లీడర్లు కావాలి. లీడర్ ఇక్కడ ఉంటాడు, వీళ్ళందరూ కలిసి లాగుతున్నారన్నమాట, అందరూ కలిసి చేస్తున్నారన్నమాట. ఇది అందరూ కలిసి చేసేది, అది సామాజిక సేవ అంటే. వాళ్ళతో కలిసి కంట్రిబ్యూట్ చేసి, వాళ్ళతో కలిసి చేసే కార్యాలు. ఇది సేవ, దాతృత్వం, అభివృద్ధికి దోహదకరంగా. ఇక చివరిది జీవిత సంతృప్తి. సామాజిక స్పృహ ద్వారా ఇప్పుడు లాస్ట్ పాయింట్కి వస్తాం. ఇది కూడా చెప్పిన తర్వాత అప్పుడు లాస్ట్ పాయింట్, జీవిత సంతృప్తి, లైఫ్ సాటిస్ఫాక్షన్. జీవితం పట్ల నాకు ఆనందంగా ఉంది. అని చెప్పాలండి. చాలా అర్థవంతంగానే బతికాను అని అనాలండి. నేను అర్థవంతంగానే బతికాను, జీవితం పట్ల నాకు సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పాలి. మీ జీవితాన్ని మీరు అలా చెప్పగలిగితే సోషల్ అవేర్నెస్ మీకు బాగుందని అర్థం. సోషల్ డెవలప్మెంట్ అయ్యాను, వెరీ గుడ్, పర్లేదు. నేను అందరితో ఉండగలను, అందరితో ఒకళ్ళలో ఉన్నాను, అందరిలో ఉండగలిగాను, అందరిలో ఒకటిగా ఉండగలిగాను అని మీరు చెప్పగలగాలి. నా జీవితం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఒంటరిగా గదిలో ఉండటం గొప్పతనం కాదు. 10 మందిలో ఒకటిగా ఉంటే అది సాంఘిక డెవలప్మెంట్, 10 మందిలో ముందుంటే అది నాయకత్వం అనాలి. కనుక నేను ఒక్కడనే ఉన్నాను, నాకు బోర్డు కావాల్సినంత తిండి ఉంది, కావాల్సినంత బంగారం ఉంది, కావాల్సినంత భోజన పదార్థాలు ఉన్నాయి, కావాల్సినన్ని టీవీలు అవన్నీ ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి, నేను బయటికి వెళ్ళటం ఏంటి అని అనుకున్నాడంటే అది సాంఘిక వికాసం లేదని అర్థం. మనం నెగిటివ్లో చూస్తాం మనం. అందుచేత ఇది సాంఘిక వికాసం యొక్క ఉపయోగాలు. ఇప్పుడు 7వ దశని గురించి మనం చూద్దాం. ఇవి చివరి దశలో వచ్చాం మనం ఇప్పుడు. అంటే వరుసగా 0 నుండి, అంటే కడుపులో తయారైన దగ్గర నుండి వరుసగా 8 దశలతో ఎరిక్సన్ చెప్పాడు. 8 దశలలో ఇప్పుడు చివరి దశకు వచ్చాం. ఆ చివరి దశలో ఇది ఉందనమాట, జీవిత సంతృప్తి గురించి. రైట్, 8వ దశ మనం చూద్దాం. 8వ దశ మీకు ఐడియా ఉండి ఉంటుంది. 8వ దశ వృద్ధాప్యము, 65+. ఈ వృద్ధాప్య దశ గురించి మనం ఇప్పుడు చూద్దాం. +65 వాళ్ళు మీరు చూసారా? అలానే మా నాన్నగారిని చూసారు మీరు? రైట్, మా నాన్నగారిని చూస్తే సరిపోద్ది. ఆయన 86+. ఈ 65+ నుండి మనుషులు ఎలా ఉంటారు ఈ విషయాలు మనం చూద్దాం. మనం ఇప్పటి వరకు ఉన్న దశలన్నింటినీ మనం చూసాం. వృద్ధాప్యం ఆ దశ 8వ దశ, లాస్ట్ది ఇది 8వ దశ, వృద్ధాప్యం. 65+. ఈ దశలో ఇందాక మనం అందులో చూసాం, మనం ప్రొయాక్టివ్, రియాక్టివ్. సానుకూలతగా ఎదిగారా, ప్రతికూలంగా ఎదిగారా? సానుకూలంతగా గెలిచారనుకోండి, వాళ్ళలో ఉండేది సంతృప్తి. సంతృప్తి కలుగుతుంది, సమగ్రత వాళ్ళలో కనబడుతుంది. సంతృప్తి, సమగ్ర, సాటిస్ఫాక్షన్ అండ్ ఈగో ఇంటిగ్రిటీ అంటాడు. సాటిస్ఫాక్షన్, ఈగో ఇంటిగ్రిటీ. అమ్మయ్య పోనలే, చేయగలిగినంత చేశాను నేను అనే ఒక రకమైన సాటిస్ఫాక్షన్, తన ఆత్మసంతృప్తి అది కలిగి ఉంటాడు. ఒకవేళ లేదనుకోండి, నిరాశతో ఉంటాడు, డిస్పైర్. అంతే. వాళ్ళు 65 దాటిన తర్వాత ఏం చేస్తారంటే ఒక పడక కుర్చీ పెట్టుకొని అందులో అలా ఊక్కుంటా ఆ టీవీలు చూసుకుంటా అలా బతుకుతారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి అంతే, కాఫీ టీలు అన్నీ అంతే. ఎందుకు ఇలాగా, ఎందుకు మారారు? అదే మనం చూసాం అక్కడ. మీరు ఎప్పుడైనా సరే ప్రొయాక్టివా, రియాక్టివా? సానుకూలతగా జీవితం కొనసాగిందా, ప్రతికూలంగా జీవితం కొనసాగిందా?
కనుక ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలో గెలిచావా ఓడిపోయావా జీవితంలో? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలిగిందా లేదా? ఒకవేళ కలగకపోతే ఇప్పుడు నుండి మొదలు పెట్టాలా సోషల్ డెవలప్మెంట్. ఇప్పుడు నుండి అందరితో కలుపుకోవడం నేర్చుకోవాలా, క్షమించడం నేర్చుకోవాలా. ఇదిగో ఈ డెవలప్మెంట్లన్నీ ఉండాలా. బంధుప్రీతి ఉండాలా, క్షమించడం నేర్చుకోవాలా, సహనం ఉండాలా, కలుపుకొలుతనం ఉండటం నేర్చుకోవాలా, ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలా, సమస్యల గురించి ఏడవకుండా దాంట్లో పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలా, ఏదో ఒక మంచి గోల్ పెట్టుకొని కృషి చేస్తూ ఉండాలా. 65 కనుక ఈ 65+ ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సంతృప్తి రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండింటికి మనం ముందు నిర్వచనాలు రాద్దాం. సంతృప్తి అంటే దేవుని పిల్లలు ఒకవేళ సంతృప్తితో ఉంటే వాళ్ళు ఏం చెప్పేవారు? ముందు సంతృప్తి గురించి చూద్దాం. సంతృప్తి, దేవుని చిత్త ప్రకారం జీవించాను. ఈ మాట చెప్పగలగాల. చేసిన మంచి పనులపై సంతోషంగా ఉంది. చేసిన మంచి పనులను బట్టి సంతోషంగా ఉంది. ఎవడో చేసినవి కాదు, శిఖామణి గారు చేసిన దాన్ని చూసి నేను సంతోషించడం కాదు, నేను చేసిన పనులను బట్టి నాకు సంతోషంగా ఉంది. మంచి పనులను బట్టి సంతోషం. అసలు పనులే చేయకపోతుంటే ఎలాగా? నీకు ఇంకా సంతోషం ఉంటుంది. కనుక నీకు సంతృప్తి ఎప్పుడు కలుగుద్ది? దేవుని చిత్త ప్రకారం జీవించాను, నేను ఆయనకి ఇష్టడిగా జీవించాను, చేసిన మంచి పనులను బట్టి నాకు సంతోషంగా ఉంది అని నువ్వు చెప్పగలవు. అది సంతృప్తి. మూడోది, మరణం పట్ల నాకేం భయం లేదు. ఎప్పుడు పిలుచుకున్నా సిద్ధంగానే ఉన్నాను, సిగ్గుపడినక్కర్లేని పనివాడిగా నేను ఎదుర్కొంటా అని చెప్పగలగాలి. సేవకులైన మన సంగతి మాట్లాడుతున్నాను, బయట వాళ్ళ సంగతి కాదు. సేవకులైన మన పట్ల మరణం పట్ల నాకేం భయం లేదు. ఆయన ఈ రాత్రి వచ్చాడు అనుకోండి, వెళ్తాం అని చేసి కార్యాలను బట్టి ఆయన దేవుడికి బహుమానం ఇస్తాడు, రైట్ అని చెప్పగలగాల. అదే నిరాశ ఉంటే మీరు అనే పదాలు ఎలా ఉంటాయి మానసికంగా? ఒకటి, జీవితం అంతా వేస్ట్ అయిపోయిందండి, జీవితం అంతా వృధా అయిపోయింది. చచ్చ, ఈ మాట అంటున్నామంటే సాంఘిక వికాసంలో దెబ్బతిన్నామని అర్థం, నిరాశలో ఉన్నామని అర్థం. 65 వాళ్ళ సంగతి మాట్లాడు. ఒకవేళ ఈ దశలో ఉంటే ఈ దశకు మారచ్చు మనం, సంతృప్తికరం. ఇప్పుడు నేను పని మొదలు పెడితే మనం ప్రభు పిలిచే లోపల వెరీ గుడ్, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, నేను ఆ మధ్యలో తెలుసుకున్నాను, ఆ మధ్య వయసు నుండి నేను ఈ వయసుకు వచ్చేటప్పటికల్లా చాలా పనులు చేయగలిగాను, నేను నిజంగా కనుక అలా చేయకుండా ఉంటే అలా ఉండిపోయి ఉండేవాడినేమో అని ఒక రకమైన ప్రోత్సాహంతో రండి. నిరాశ, జీవితం అంతా వృధా అయిపోయింది అన్నాడంటే ఈ దశలో ఖచ్చితంగా ఎక్కువ మందిని చూస్తామండి ఈ పదం అనేవాళ్ళని. జీవితం చాలా నిరాశ అయిపోయిందండి. కనుక మీరు గమనిస్తే దేవుడు ఇక్కడేసి జీవితంలో పశ్చాత్తాపం కలుగుతుంది అనుకోండి, నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఆ ఉన్న టైం అంతటి నేను అలా వేస్ట్ చేశాను, నేను ఇదిగో 65 వచ్చేసింది నాకు అని జీవితాన్ని గురించి పశ్చాత్తాపడుతున్నాడు అనుకోండి, ఖచ్చితంగా తాను సాటిస్ఫాక్షన్ లేదు, సంతృప్తి లేదు, సమగ్రత తనకు లేదు. రండి కొంచెం. పశ్చాత్తాపం, అసంతృప్తి, పశ్చాత్తాపం, అసంతృప్తి అని. ఓకే సో పైన రాస్తాను. 65 దశలో మనం ఉన్నప్పుడు సాంఘిక వికాసంలో ప్రొయాక్టివ్ సానుకూలతగా మనం కనుక ఉండుంటే సంతృప్తి, సమగ్రత కలుగుతుంది. ఒకవేళ అది లేదనుకోండి నిరాశ కలుగుతుంది. అంటే 65 దాటిన వాళ్ళని మనం చూస్తే వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు సంతృప్తితో ఉన్నారా, నిరాశతో ఉన్నారా, వాళ్ళతో మనం మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడే మాటల్లో ఇవి ఉన్నాయనుకోండి, దేవుని చిత్త ప్రకారం జీవించానండి నేను అంటున్నాడు అనుకోండి, వెరీ గుడ్, ప్రొయాక్టివ్.
చేసిన మంచి పనులను బట్టి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది అది కట్టాను, ఇది చేశాను, అది ఇలా ఇచ్చాను, ఇది ఇలా ఇచ్చాను, ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశాను, ఎంతమంది జీవితాలని ఇలా బాగు చేశాను, ఎంతమందిని తయారు చేశాను నేను, వెరీ గుడ్ అసలు నాకు అని నేను చెప్తున్నాను అనుకోండి, చాలా సాటిస్ఫాక్షన్ ఉందని అర్థం. జీవితం మరణం పట్ల నాకేం భయం లేదండి. ఇప్పుడు యేసుప్రభు వచ్చేసిన సిద్ధంగానే ఉన్నాను. దట్ ఈజ్ ప్రొయాక్టివ్. 65+ వాళ్ళ జీవితం మాట్లాడుతున్నా. మనం 1వ సంవత్సరం నుండి ధ్యానం చేస్తున్నాం ఈ యొక్క సోషల్ డెవలప్మెంట్ ఏంటనేది. సో ఇప్పుడు 65లోకి వచ్చింది. దిస్ ద లాస్ట్ స్టేజ్. హృదయపైన 65 తర్వాత నుండి ఇక చివరి వరకు అని రాశాడు ఎరిక్సన్. అంచేత మనం కూడా ఈ 3 మాటలు చెప్తే మరణం పట్ల నాకేం భయం లేదు. ఈ 3 మాటలు చెప్పారంటే వెల్ సాటిస్ఫైడ్ మీ జీవితం. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం జీవించాను, చేసిన మంచి పనులను బట్టి సంతోషంగా ఉంది, మరణం పట్ల నాకు భయం లేదు. దేవుడు నేను వెళ్ళిపోయే స్టేజ్. ఈ 3 అంతే. దేవుడు ఏం ఆశించాడు, నేను ఏది చేశాను, ఆయన పిలిస్తే రెడీగా ఉన్నాను అని చెప్పగలిగితే కనుక మనం ఎవల్యూషన్ చేసుకోవాలన్నమాట సోషల్ డెవలప్మెంట్లో. నిరాశ ఉంటే ఒకవేళ ఈ పదాలు వస్తాయి, చాలా వేస్ట్ అయిపోయిందండి, మీతో పాటు అన్నా కనీసం తిరిగి ఉండాల్సిందే నేను. చూసారా ఇలా బాగానే బలంగా ఉన్నాను అనుకున్నాను, కానీ చూసారా ఇలా అవుతానని నాకు తెలియదు, ఇలాగ అశక్తుడిని అయిపోయాను నేను, లేకపోతే బలహీనుడి అయిపోయాను అనని. బలహీనలు కొన్ని 100 మంది బలహీనలు ఉన్నారు. నిక్ కాళ్ళు చేతులు కూడా లేవు, కానీ నిక్కు ఎలాంటి పరిచర్య చేస్తున్నాడు, ఒళ్ళంతా చచ్చుబడిపోయిన జోని ఎరెక్సన్, తల ఒక్కటే కలపదు. ఎలాంటి పరిచర్య చెయ్యాలని అనుకున్నప్పుడు ఇదిగో ఇవన్నీ ఉంటాయి. మనం చెయ్యాలని మీ మనసు మీద ఆధారపడుతుంది. ఆర్ యూ ప్రొయాక్టివ్ ఆర్ రియాక్టివ్? మీరు సానుకూలతకు ఉన్నారా లేకపోతే ప్రతికూలతతో ఉన్నారా? సానుకూలతతో ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం ఉంటుంది మీకు. ఒకవేళ ఫిజికల్గా మీరు బలహీనలేమో, కానీ మానసికంగా మీరు మంచి ఆలోచనలు ఉంటారు, మంచి భావాలు ఉంటాయి, మంచి ప్రవర్తనలతో ఉంటారు. ఎస్, సోషల్ డెవలప్మెంట్ ఉంది మీలో, సామాజిక స్పృహ ఉంది మీలో, కనుక మీరు చేయగలరు. ఫిజికల్ ఏముందండి, ఆమె అసలు వీల్ చైర్లో వెళ్తుంది అనమాట. జోని ఎరెక్సన్ కొన్ని లక్షల మందిని, కొన్ని ప్రపంచంలో PTL అని ఒక సంస్థ, ప్రైజ్ ద లార్డ్ అని ఒక సంస్థ పెట్టి ప్రతి వికలాంగులందరినీ కూడా అభివృద్ధి చేస్తూ డెవలప్ చేస్తూ వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకందరికీ స్ట్రాంగ్గా ఆధ్యాత్మికంగా బలపరచబడ్డానికి కోసం ఆమె ఎంతో ఆమె రాసిన పుస్తకాలు కూడా, ఆమె బయోగ్రఫీ చదవడం. జోని ఎరెక్సన్ అసలు ఆమె లైఫ్ మీరు ఖచ్చితంగా చదవాలి. నా దగ్గర ఉంది బుక్, వీలైతే దాన్ని తీసి చూపిస్తాను మీకు. సో ఆమె నేను కలిశాను బెంగళూరులో, దేవుని కృపను బట్టి. సో నిరాశ ఉంటే ఇలా అంటాం, జీవితం అంతా వృధా అయిపోయిందండి, పశ్చాత్తాపం ఎక్కువ ఉందండి, అసంతృప్తిగా ఉంటున్నానండి, బతుకుతున్నానండి, అసంతృప్తి మనకుంటుంది. అంతేకాకుండా ఒక రకమైన భయం, ఒక రకమైన నిరాశ. అది కనుక ఆ జీవితంలో ఆ వయసుల్లో దేవుని కోసం బలంగా నిలిచిన ఒక 2 జీవితాలని మీకు నమూనాగా చూపించి ఈరోజు క్లాస్ ముగిస్తాం. కనుక గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. మనం నెగిటివ్స్ మనం వచ్చే వారం నుండి చూద్దాం. నెగిటివ్స్ అంటే ప్రొయాక్టివ్స్ అన్నీ చూసాం మనం. అంటే అర్థం, 1వ సంవత్సరంలో కనుక ఆడికి కావలసిన వనరులన్నీ ఇస్తే వాళ్ళు ఏం చూస్తాం, 3వ సంవత్సరం నుండి వాళ్ళు కావలసిన వనరులన్నీ మనం ఇస్తే వాళ్ళు ఏం డెవలప్ అవుతాయి, అలాగే 5 నుండి మనం చూస్తే ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే ఎలిమెంటరీ నుండి హై స్కూల్కి వచ్చేటప్పటికల్లా వాళ్ళు అన్ని కావలసిన వసతులు వనరులు మనం ఇస్తే సోషల్ డెవలప్మెంట్ వాళ్ళలో కలిగితే ఎలా మారతాడు, అలా చూసుకుంటూ వచ్చాను. ఒకళ్ళు ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, 1వ సంవత్సరం దగ్గర నుండి కూడా పిల్లలు, కురికే పిల్లలు, తన్నే పిల్లలు, ఏడవటం అలవాటు చేసుకున్న పిల్లలు, ప్రతి దానికి ఏడుస్తున్న పిల్లలు, వీటికి గల కారణాలు ఏంటి, అవన్నీ చాలా బాగా రాశాడు ఎరిక్సన్. అంచేత ఈ సోషల్ సైకాలజీ పిల్లల యొక్క సాంఘిక ఈ యొక్క వికాసం అసలు 1వ సంవత్సరం నుండి మొదలుపెట్టి రాశాడు. కనుక చాలామంది మంచి రీసెర్చ్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అందుకని బైబిలికల్గా తీసుకుంటున్నాం. రైట్, ఒకవేళ సంతృప్తి ఉంటే ఈ సంతృప్తి ఉన్న వాళ్ళనే ఒకళ్ళని తీసుకున్నాం. రైట్, అందులో ప్రధానంగా మనం యెహోషువని తీసుకుందాం. యెహోషువ జీవితాన్ని ఒకసారి తీసుకొని యెహోషువ జీవితంలో నుండి కొన్ని విషయాల్ని మనము చూద్దాం. యెహోషువ జీవితం, ఓకే, ఇది నేను చెరిపేయాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరమైన వ్యక్తిత్వం, హెల్దీ పర్సనాలిటీ, మంచి రిలేషన్స్, స్ట్రాంగ్ రిలేషన్షిప్, ఆత్మవిశ్వాసం, స్వతంత్రత. మనకి ఈ వీడియో ఉంటుంది,
ఆ వీడియోని చూసిన తర్వాత ఒకవేళ ఆలస్యంగా వచ్చిన పాయింట్లు నోట్ చేసుకోండి. మీరు కూడా అందులో జాయిన్ అయి ఉంటారు. ఖచ్చితంగా ప్రతిరోజు వెంటనే వీడియో పెడతారు. ఓకే, రైట్. మనము ఒక జీవితాన్ని లేదా ఇద్దరు జీవితాలని మనం చూద్దాం. అంటే ఆ వయసులో వాళ్ళు ఎలా మాట్లాడారు, ఆ వయసులో వాళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక యెహోషువని చూద్దాం. రైట్. యెహోషువ మరణించే టైం కన్నా యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. చనిపోయేటప్పుడు 2 కూటాలు పెట్టాడు యెహోషువ. 2 కూటాలు మరణానికి ముందు. ఒకటి మందిరం దగ్గర, రెండోది షేకెము దగ్గర. మందిరం దగ్గర ఎలా ఉండాలో 4 ప్రిన్సిపల్స్ చెప్పాడు, తాను పాటించిన ప్రిన్సిపల్స్. ఈ 4 పాటించాలి. మీరు పాటించకపోతే శత్రువులు మీతోనే ఉంటారు. నేను చచ్చిపోతున్నాను, ఇక నా మరణానికి దగ్గరగా ఉన్నాను కనుక 4 పాటించండి అని చెప్పాడు. ఆ 4 ప్రిన్సిపల్స్ ఏంటంటే, 1 వాక్యాన్ని విడిచిపెట్టకండి, 2 సహవాసంలో బతకండి, సహవాసం విడవకండి, 3 వాగ్దానాన్ని మర్చిపోకండి, 4 దైవిక కుటుంబంగా కట్టబడండి. అడ్డగోలుగా ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోండి. సో ఈ 4 ప్రిన్సిపల్స్ 23వ అధ్యాయంలో చెప్పాడు. సో వాక్యాధారంగా బతకండి, ఎందుకంటే అలా వాక్యపరాధంగా బతికాడు, సహవాసంలో ఉన్నాడు, వాగ్దానం, దేవుని వాగ్దానంతోనే అన్ని యుద్ధాలు చేశాడు. దైవిక కుటుంబంగా మీరు కట్టబడిన అని ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఇక షెకెము దగ్గర వాళ్ళ చేత నిర్ధారణ చేయించాడు, మీరు అలా ఉంటారా ఉండరా అని. మేము అలా ఉంటాం అని 3 సార్లు ప్రజలు నిర్ధారణ చేశారు. 3 సార్లు ప్రజలు మేము అలాగే ఉంటాం కనుక దేవుణ్ణి వెంబడించండి, దేవుణ్ణి అనుసరించండి, దేవుని ప్రకారం చేయండి 3 సార్లు ప్రజలు చెప్పారు. రైట్. ఇప్పుడు యెహోషువ ఆ మరణకాలంలో తాను చెప్పిన మాటలు ఇప్పుడు చూద్దాం. ఒకసారి యెహోషువ గ్రంథం ఈ 23, 24 అధ్యాయాలలో యెహోషువ తాను చేసిన విషయాల్ని కొన్ని తాను చెప్తున్నాడు. ఏమని చెప్పాడో చూద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. అంటే ఎంత సాటిస్ఫాక్షన్గా యెహోషువ తన జీవితాన్ని గురించి, అంటే యెహోషువ జీవితంలో మనకి ప్రధానంగా కనిపించే ఒకటండి, దేవుని సేవించేటండి పర్ఫెక్ట్గా. దేవుని సేవించినాడు, వాగ్దానాలు నెరవేర్పు చూశాడు, అంటే దేవుని యొక్క వాగ్దానాలను చూశాడు. 3వది విశ్వాసంతో ముగించాడు. ఇవి మనకు కనబడతాయి అతను అన్న పదాలు. నేను సేవించా, నేను నా ఇంటి వారు స్టిల్ ఈరోజు కూడా సేవిస్తున్నాం, చచ్చిపోయేదాకా దేవుణ్ణి సేవిస్తాం. అలాగా దేవుణ్ణి సేవించాడు, దేవుని వాగ్దానాలు నెరవేర్పు చూశాడు. దేవుడు చెప్పాడు యెహోషువతో, యెహోషువ ఇదిగో మరి. అయితే యెహోషువకు ఒక బాధ ఉంది, ఎందుకంటే తాను చచ్చిపోయేంత వరకు మ్యాక్సిమం కృషి చేశాడు, కానీ పూర్తిగా చంపలేకపోయాడు, పూర్తిగా జయించలేకపోయాడు శత్రువులందరినీ కూడా. నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఆ బాధతో అంటాడు, నేను దేవుడు అన్నాడు అనమాట, ఏమో యెహోషువ నువ్వు వృద్ధుడు అయిపోయావు, ఇంకా జయించాల్సిన భూభాగం చాలా ఉంది, ఇంకా బోళ్ళంత జయించాలి, నువ్వే చచ్చిపోతున్నావు, నీ తర్వాత జనరేషన్ కన్నా చెప్పంటే అప్పుడు దేవుడు చెప్పినట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి 13వ అధ్యాయం చూడండి, అక్కడ యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఎలాగ సెలవిచ్చాను, నువ్వు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుడు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలిపోయారు. శకమణి గారు వెళ్ళిపోయారు, ఇంకా చాలా ప్రాంతాలు. జోషి గారు వెళ్ళిపోయారు, ఇంకా చాలా ప్రాంతాలు. రాజబాబు గారు వెళ్ళిపోయారు, ఇంకా చాలా ప్రాంతాలు మిగిలింది. చాలామంది మంచి మంచి దైవజనులందరూ, ఏసన్న గారు వెళ్ళిపోయారు, ఇంకా చాలా ప్రాంతాలు మిగిలిన. ఎవరు చేయాలి? మనమే చేయాల్సింది. కనుక మీరు చేయాల్సింది ఉంది ఆ బాధ్యత. కనుక చచ్చిపోయేటప్పుడు నేను ఇలా చేశా, నువ్వు అలా చెయ్యి అని చెప్పి వెళ్ళారు. కనుక మనం కూడా కరోనాలో 432 మంది నోట్ చేశాను నేను, 432 మంది దైవజనులు చచ్చిపోయారు. అంటే నేను తర్వాత చాలామంది చనిపోయి ఉండొచ్చు, ఆ టైం వరకు నోట్ చేస్తే అంతమంది దైవజనులు ఎవరు పూడుస్తారు? ఎవరు పూడ్చాలంటే ఎప్పుడు పూడుస్తారు? అందుచేత ఏమైపోతుందంటే ఈ గ్యాప్ పెరిగిపోయింది. లేరు, తయారవ్వాలి. అందుకే ఇలాంటివన్నీ సిద్ధపరచాలి అనేక మందిని. ఎప్పటికి వెళ్తాం మనం బయటికి? ఎప్పుడు వెళ్తాం? ఎప్పుడు వెళ్ళి సంఘాలను బలపరుస్తాం? ఎప్పుడు వాక్య నిర్దేశితమైన విషయాలు వాళ్ళకి చెప్తాం? ఎప్పటికి తయారవుతాం? మన 4 గోళ్ల మధ్య చెప్పుకుంటేనే సరిపోయిందా? మన
ఒకవేళ ఆ అస్థిరతతో వాళ్ళందరినీ ఎప్పుడు బలపరచాలి? మనం ఎవరు బలపరుస్తారు? వాళ్ళు మనదే బాధ్యత. యెహోషువ ఆ బాధతోనే వాళ్ళతో చెప్పి చేసిన వరకు కూడా తను చెప్పేశాడు. మనం అలా చెప్పగలమా? మొట్టమొదటి వచనం చూడండి, అక్కడ మొదటి వచనంలో యుద్ధాలన్నీ యెహోవాయే చేశాడు. అబ్బా, యుద్ధాలు దేవుని ద్వారా తానే చెప్తున్నాడు, యుద్ధాలన్నీ దేవుని ద్వారా చేశాము అంటే ప్రతి యుద్ధం నడిపించింది యెహోషువే. కానీ అంటాడు యుద్ధాలు ద్వారా మనం గెలిచాం. రెండవది ఆ యుద్ధాలు యెహోవా చేశాడు ద్వారా దేవుడు నెమ్మదినిచ్చాడు. నాకు చాలా నెమ్మది ఇచ్చాడు దేవుడు, మనకందరికీ నెమ్మది ఇచ్చాడు. ఈ మాట మీరు చెప్పగలరా? చాలా యుద్ధాలు చేసాం, మనం నెమ్మది పొందాం, మనం గెలిచాం, మనం ఆ ప్రాంతాలను గెలిచాం, ఆత్మల్ని గెలిచాం. మనం చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఆ సంఘాన్ని బట్టి, నాకు అక్కడ సంఘాన్ని బట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది చెప్పాలి మనం. మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనం దేవుని ద్వారానే విజయం, దేవుని ద్వారానే విజయం పొందాం. ఇది ఎలాగలమా? మన పేరు చెప్పుకుంటాం, దేవునికి మహిమ కలిగేలాగా ఆ పదం వాడాడు. నాలుగవ వచనం వంతు చీట్ల చొప్పున భూమంతటిని నేను పంచాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. పంచాను భూమి. ఎవరెవరికి ఏమేమి రావాలనేది కనాన్ అంతటిని కూడా నేను పంచాను. రైట్, మీ ప్రాంతాన్ని మీరు డెవలప్ చేసుకోండి, మీ ప్రాంతాల్లో ఉన్న శత్రులు మీరు తరవండి, మీరు బలపరచుకోండి, ఈ సూత్రాలు పాటించండి, ఈ 4 సూత్రాలు పాటించండి. మీరు కనుక పాటించకపోతే మీ శత్రువులు మీతోనే ఉంటారు అంటాడు. అక్కడ చదువుతాం చూడండి అన్నమాట. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం నుండి, వారితో మీరు వెయ్యి ఉంది, వారితో మీరు మీతో వారు సాంగత్యం చేస్తే మీ దేవుడిని యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. వాళ్ళు మీతోనే ఉండి మీకు ఇచ్చిన మంచి దేశంలో ఉండకుండా నశించిపోయేంత వరకు ఉరిగా, బోనుగా, పక్కల మీద కొరడాలుగా, మీ కన్నులకు ముళ్ళుగా ఉంటాం. వాళ్ళకి ఇంకా తరమాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కనుక ఆ 4 పాటించకపోతే, ఆ 4 పాటించలేదండి యెహోషువ తర్వాత, లీడర్షిప్ లేదు, ఆ 4 ఫెయిల్ అయిపోయింది. అంచేత మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథం రావాల్సి వచ్చింది. ఎందుకు న్యాయాధిపతుల గ్రంథం? భ్రష్టులైపోయారు మళ్ళీ దేవుని బిడ్డల. వాక్యం లేదు, సహవాసం లేదు, వాగ్దానాన్ని మర్చిపోయారు. ఆ తరువాతి తరం దేవుని ఎరగని తరమైన నువ్వు పుట్టెను అని ఉంది. న్యాయాధిపతులు 2:10లోనే ఉంటుంది. అసలు ఫెయిల్ అయిపోయింది న్యాయాధిపతులు 2:10. నెక్స్ట్ జనరేషన్ అసలు కనీసం దేవుని ఎరగని తరం పుట్టిందంట. నెక్స్ట్ జనరేషన్ కనుక మీరు ఆలోచించండి. అందుకోసం దేవుడు నిరంతరం ప్రతి నాయకుడిని, ప్రతి దేవుని బిడ్డని రివైవల్ చేస్తుంటాడు. ఎంత బాగా చెబుతాడు, భూమిని పంచాను నేను అని అన్నాడు. చూడండి 14వ వచనంలో చెబుతూ ఒక మంచి పదం వాడాడు. నేను సర్వలోకుల మార్గాన్ని వెళ్ళుచున్నాను, దేవుడు సెలవిచ్చిన మంచి మాట్లాడినట్టు ఒక్కటి కూడా తప్పిపోలేదు. నేను ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఏమి కాన్ఫిడెన్స్ లేదండి, ఏమి సాటిస్ఫాక్షన్ అండి. అంటే ఎంత ప్రొయాక్టివ్తో చెప్తున్నాడు. నేను చచ్చిపోతున్నానా, లోకులందరూ వెళ్ళిన మార్గంలో వెళ్ళిపోతున్నాను, దేవుడి మాటలు ఒక్కటి తప్పిపోలేదు, ఒక్కటి తప్పిపోలేదు. 24:15లో కండి, మీరెవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఏం కాన్ఫిడెన్షియల్. మీరు ఎవరిని సేవించినా సరే ఎంత స్థిరచిత్తం ఉందండి, ఎంత సంతృప్తి ఉందండి. మీకు అందరికీ పనిచేశానురా, నేను మాత్రం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, యుద్ధాలన్నింటినీ మనం అద్భుతంగా చేసాం, దేవుడు విజయం ఇచ్చాడు, చక్కగా నాకు నెమ్మది ఇచ్చాడు, మీకు నెమ్మది ఇచ్చాడు, అన్నీ పంచి చేశాను, మీకు కావాల్సినవన్నీ చేసేసాను, నేను చేయాల్సినవి చేసేసాను. నేను ఇదిగో జాగ్రత్తగా ఉండండి, ఈ 4 సూత్రాలు నేను పాటించాను, మీరు కూడా 4 సూత్రాలు పాటించండి. మీరు ఒకవేళ నది అద్దరు అమోరీలు దేవతలను పూజ చేస్తారేమో, లేకపోతే ఈ మోయాబీలు దేవతలను పూజ చేస్తారో నాకు అనవసరం. మీరు ఎవరిని సేవించగోరినా నేను నా ఇంటి వారు 3 సార్లు వాళ్ళని 3 సార్లు అన్నాను చూసారా. ఆ 3 సార్లు 3 వచనాలు చదువుతాను చూడండి. మొట్టమొదటిది 24వ అధ్యాయంలో వాళ్ళు అలా అన్న వెంటనే 16వ వచనం, అందుకు ప్రజలు, ఇది మొట్టమొదటిది 16వ వచనం, అందుకు ప్రజలు
నేను యెహోవాను విసర్జించి సేవించిన శాపగ్రస్తులం అవుదాం గాక. సరే, మేము యెహోవాను విసర్జిస్తే మేమే శాపగ్రస్తులం అవుదాం గాక అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అలా అన్నారు, వాళ్ళే నాశనం అయ్యారు. ఇంకా రెండోసారి చూడండి, అప్పుడు చూడండి 18వ వచనం. అక్కడే అప్పుడు నిలవకుండా వారిని తోలివేసిన యెహోవాని సేవించదమని ఆయనే మా దేవుడని ఉత్తరం ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ అప్పుడు యెహోషువ అన్నాడు, పరిశుద్ధ దేవుడైన రోషం కలిగిన దేవుడైన మీరు ఆయన పాపాలు పరిహరింపడు, ఎందుకంటే మీరు ఆయన సేవింపలేరు, విసర్జించి అన్ని దేవతలను సేవిస్తారు అంటే మళ్ళీ ఏమన్నారు 21వ వచనం, అట్లు కాదు యెహోవాని సేవించమని. అప్పుడు మళ్ళీ యెహోషువ మళ్ళీ మూడోసారి చెప్పాడు, ఇదిగో మీరు ఆయన సాక్షులే అన్నారు, మేము సాక్షులమే, అందుకు అతడు అన్ని దేవతలను తొలగదేసి యెహోవా మీ హృదయంలో తప్పుడు తిప్పుకోండి అని చెబితే జనులు 24వ వచనం యెహోవానే సేవిస్తాం. చూసారా, ప్రజలు 3 సార్లు యెహోవానే సేవిస్తాం అని అన్నారు ప్రజలు. యెహోషువ నిలబడ్డాడు అలా, మీరు ఎవరిని సేవించుకున్నారు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. ఎంత సాటిస్ఫాక్షన్ అండి, మనం చెప్పగలం అలాగా. కనుక మనము మన కుటుంబం దేవుని సన్నిధానంలో దట్ ఈజ్ సాటిస్ఫాక్షన్ 65+. కనుక అపోస్తలుడైన పౌలు గురించి కూడా మనం చెప్తాం. అపోస్తలుడైన పౌలు గురించి 4 మాటలు రాసేసి మనం ప్రార్థన చేసుకుందాం. తిమోతి 2వ పత్రిక చూడండి, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం. పౌలు చచ్చిపోయేటప్పుడు ఈ లెటర్ రాస్తూ చివరి మాటలు చెప్పాడు. ఆ మాటలు మనకందరికీ కంఠస్థమే. చదవండి ఒకసారి. అక్కడ ఏమన్నాడు, మంచి పోరాటము పోరాడితిని, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని. రోములో గ్రీకులు చాలా ఈ పరుగు పందాలు ఎక్కువ ఇష్టం, వాళ్ళకి పోటీలు ఎక్కువ ఇష్టం. కుస్తీ పోటీ, పరుగు పోటీ, గుర్రపు స్వారీ ఇలాంటివన్నీ ఎక్కువ పెడతారనమాట. అందులో బాగా ఫేమస్ పరుగు పోటీ. అందుకని దాన్ని చూపిస్తూ చెప్పాడనమాట. ఏమనంటే ఈ పోరాటం కుస్తీ పోటీలు నా పరుగు కడముట్టించింది. ఇదంతా అక్కడ క్రీడల్ని బేస్ చేసుకొని చెప్పాడు. విశ్వాస పరుగు, ఇది విశ్వాస పరుగు గురించి చెప్పాడు. మంచి పోరాటం పోరాడుతున్నాను, మనం చెప్పగలమా? మంచి పోరాటం పోరాడాను నేను. నెక్స్ట్ నా పరుగు కడముట్టించింది. తర్వాత ఏమంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుంది. విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేది స్టివార్డ్షిప్ను బట్టి చెప్పాడు. ఇదే విశ్వాస పరుగు గురించి చెప్పాడు. విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేది స్టివార్డ్షిప్, గృహ నిర్వాహకత్వాన్ని గురించి చెప్పాడు. గృహ నిర్వాహకత్వం గుర్తుపెట్టుకోండి, అది గృహ నిర్వాహకత్వాన్ని బేస్ చేసుకొని చెప్పాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాను అనేది. ఇదే సేవలో పోరాటం పరుగు పెట్టాను నేను. చర్చి పరంగా ఆత్మల రక్షణార్థం విషయంలో నేను గృహ నిర్వాహకత్వంలో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నేను. సరే, ఎంత బాగా చెప్పాడు. అంతేకాదు, నా కొరకు, తర్వాత ఏమన్నాడండి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అంటే అర్థం ఏంటి? సిగ్గుపడను నేను ఈ రాత్రి దేవుడు వస్తే. ఆ 3వ మాట కూడా అక్కడ చూడండి, మరణం పట్ల నాకు భయం లేదు, ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, కిరీటం పెడతాడు. ఆ 3 ఉండాలి. దేవుని చిత్త ప్రకారం జీవించితని, మంచి పోరాటం, మంచి పరుగు, చేసిన మంచి పనులను బట్టి సంతోషంగా ఉంది, విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఆ 3. మూడోది, మరణం పట్ల నాకు భయం లేదు, ఆయన పిలుస్తాడు, నాకు నీతి కిరీటం ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ అండి. సైకాలజీ ఏం చెప్పిందో అపోస్తలుడైన పౌలు చెప్పిన స్టేట్మెంటు ఎగ్జాక్ట్లీ ఉంది. అలాగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇది కంపారిజన్ చేస్తున్నప్పుడు. ఆ 3 పాయింట్లు ఈ 3 పాయింట్లో ఉన్నాయి. ఈ 2 ఒక విషయం, ఈ 2 ఒక విషయం, ఈ 2 నా కొరకు నీతి కిరీటం మంచివాడు. నాకే కాదు, ఇక్కడేమంటాడు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు, మనకందరికి. కనుక పౌలు చాలా సాటిస్ఫాక్షన్తో అతను పోయిన వారం కూడా చూసాం మనం. పౌలు అసలు ఎంత శ్రమపడ్డాడో. కనుక పోల్చుకుంటే మనదే ఎన్నో వంతు. కనుక ప్రభువు కోసం మనం నిలబడదాం. అలాంటి జీవితం, ఎంత అద్భుతమైన జీవితం. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, ఇక మీదట ఉంచబడింది. అంటే నేను ఏ విషయానికి మరణాన్ని ఎదుర్కోవటానికి నాకేం భయం లేదు. దేవుడిని సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నేను ఎదుర్కొంటాను. అయ్యే మాటలు తిమోతికి, తీతుకి, అయ్యే మాటలు అందరికీ, ఎఫప్రోదితు విషయంలో, వీళ్ళందరి విషయంలో, ఎఫఫ్రా విషయంలో, వీళ్ళందరి విషయాల్లో పౌలు వాళ్ళకి ఇచ్చిన ధైర్యం అదే. నేను ఎలా ఉన్నాను,
అందుకనే తిమోతికి ఒక మాట చెప్తాడు, అది చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, మరి అనేక పట్టణాల్లో నాకు కలిగిన హింసలు, ఉపద్రవాలు నువ్వు తెలుసుకొని వెంబడించావు. ఇవన్నీ దట్ ఈజ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. దట్ ఈజ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? నేను చేసిన బోధను, నేను తిరిగిన తిరుగుల్ని, నేను చెప్పిన వర్తమానాలని, నేను కలిగి ఉన్న విశ్వాసాన్ని, నేను ఏ రీతిగా అయితే ఉన్నానో నీకు తెలుసు కదా, దాన్ని బట్టి వెంబడించావు కదా నువ్వు నన్ను అని మనం చెప్పగలమా? నెక్స్ట్ జనరేషన్ కనుక అది అలాంటి సాటిస్ఫాక్షన్. ఆ ఏజ్కి వచ్చేసరికి అలా చెప్పగలగాలి. 65 తర్వాత మీరు ఆ మాట చెప్పగలిగారంటే యు ఆర్ ప్రొయాక్టివ్. మీరు ఎరిక్సన్ చెప్పినట్టు సానుకూలతతో ఉన్నారు, చక్కగా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అని అర్థం. లేకపోతే మడత కుర్చీ వేసుకొని అప్పుడు ఇలా జరిగిందిరా అని 10 మందిని ఎదురు కూర్చోపెట్టుకొని చెప్పుకుంటామే. కనుక గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు అలా ఆమోదయోగ్యంగా ఉండాలి. వచ్చే వారం నుండి మనం నెగిటివ్స్, రియాక్టివ్, ఒక పిల్లల్ని చిన్న వయసు నుండి వాళ్ళ అవసరాలు తీరకపోతే ఎలా మారుతుంటారు 65 వరకు మనకు నెగిటివ్ కూడా రాసుకున్నాము, కానీ వాటికి బైబిల్లో నుండి మనం అన్ని ప్రూఫ్స్ మనం చూద్దాం. సో ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ మనకందరికీ ఉండటానికి, అలాంటి విశ్వాస పోరాట పట్యంలో మనం బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాము. దలసనాన్న గారికి మైక్ రండి రండి, చిన్న ప్రార్థన చేయండి. రండి, పర్వాలేదు రండి, పర్వాలేదు రాని రండి, పర్వాలేదు, ఇట్స్ గుడ్. మరి మీరంతా ప్రార్థన చేసినట్లుగా పైన గెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేసేసాము. ఇంకా పూర్తిలో నిర్మాణం పూర్తి అవుతోంది. ప్రార్థన చేయండి. గెస్ట్ రూమ్స్ కూడా పూర్తి అయిపోతే మనము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు. దీని గురించి కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలండి. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మేము కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకోండి. సకలము ఎరిగిన సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యేసయ్య, మీకే స్తుతి వందనాలు ప్రభు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకునే అనుభవ జ్ఞానంలో మమ్మల్ని నడిపించండి. అట్టి క్రమంలో ప్రభా రాబోయే తరానికి మార్గదర్శులుగా ఉండనట్లుగా నీకు ప్రియ దాసులు ప్రభా పాలసన్నయ్య గారిలో నుండి అనేక రీతులుగా ఎంతో విపులంగా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతి ఆదివారం జరుగుతున్న ఈ క్లాసుల ద్వారా అనేక హృదయాలు వెలిగించబడి, బలపరచబడి, సిద్ధపరచబడి అనేకులకి ప్రభా రక్షణదాయకంగా నీ మార్గంలో నడిపించడానికి యోధులుగా, జ్ఞానులుగా, డ్యూటీలుగా సిద్ధపాటు చేయమని నీ దగ్గర అప్పగించుకుంటున్నాం ప్రభు. చేరువచ్చిన నీ బిడ్డలు, నీ దైవజనులు వారు చేస్తున్న పరిచర్యల కుటుంబాలన్నిటి ఆశీర్వదించండి. ఇంత మంచి దైవజనుల పరిశుద్ధుల మధ్యలోకి మమ్మల్ని కూడా నడిపించిన వందనాలు చెల్లిస్తూ, నీ చిత్తమైతే మేము ప్రతి వారం కూడా నీ సన్నిధిలో నీ దాసుని యొక్క నోట నుండి వచ్చు దేవా శక్తివంతమైన సత్యవాక్కులు వినడానికి, అనుసరించడానికి మాకు కూడా ఈ సమయం దయచేయమని, సమస్తము నీ వశములో ఉంచుకొని మీ చిత్తం జరిగించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, నీ కుమారుడు ప్రభా పాలసన్నయ్య గారు ఎక్కడ ఉన్నప్పటికీ వారి ప్రయాణాల్లోనూ వారు నిలబడుతున్నప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి నీ సువార్త ప్రకటించడానికి తగినటువంటి ప్రభా సహాయాన్ని సంపూర్ణంగా నీ కుమారుడికి దయచేసి మహిమ పొందమని, ఇచ్చిన చిన్న కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరైన యేసుని మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నిలిపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎల్లుండి నుండి మరి నేను ఒరిస్సాలో ఉంటాము. నేను తమ్ముడు రాజు ఒరిస్సా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. 27న మర్చిపోకండి, 27న సండే స్కూల్ టీచర్స్కి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏర్పాటు చేయబడింది. సండే స్కూల్ టీచర్స్కి మీ చర్చిలో సండే స్కూల్ ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నామండి. అన్ని ఆసక్తి ఉన్న యవనస్తులందరినీ మీరు కూడా తీసుకొని రండి. 4 అంశాలు ఆ రోజు చెప్పబడతాయి.
మరి బైబిల్కి ఆధారం ఏంటి, సండే స్కూల్ పరిచర్య అనేది, చైల్డ్ సైకాలజీ చెప్పబడుతుంది. అంత మాత్రమే కాకుండా మరి టీచర్ ఏ లక్షణాలు కలిగి ఉండాలి అనేది చెప్పబడుతుంది. తర్వాత ఎలా బోధించాలి అనేది 4 విషయాలు చెప్పబడతాయి. 27 రైట్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.